ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శుభోదయం. మన ప్రభువును రక్షకుడైన యేసే నామం పేరట మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు ముఖ్యంగా మీకు మీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉంటున్నాయని మేము సంతోషిస్తున్నాం. దేవుని యొక్క కృపలో మరింతగా దేవుడు మనల్ని ఆ విధంగా బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ దినపు దేవుని యొక్క లేఖనంలో నుండి ఒక మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. యేసయ్య తాను సజీవుడిగా ఉన్న రోజునే, ఆయన సజీవుడిగా ఉన్న ఆ దినాల్లోనే తనతో ఉన్నటువంటి శిష్యులతోనే కాకుండా తనను వెంబడిస్తున్న ప్రజలు కూడా ఆయన తెలిసేటట్టుగా అర్థమయ్యేటట్లుగా చెప్పాడు. ఏమన్నాడంటే, నేను మనుషుల చేతికి అప్పగించబడతా, పాపుల చేతికి నేను అప్పగించబడతాను, వారు నన్ను సిలువేస్తారు, నన్ను చనిపోయిన తర్వాత 3వ రోజున నేను మృతుల్లోండి తిరిగి లేస్తానని. ఆ విధంగానే యేసయ్య చెప్పినట్లుగానే ఆయన చనిపోయి తిరిగి 3వ రోజున మృతుల్లోండి లేచాడు. హల్లెలూయా. సో యేసు ప్రభువుని అనుసరించుచున్నటువంటి ఆ యొక్క శిష్యు బృందం మర్చిపోయినా శత్రువులు ఆయన్ని ఆ యొక్క మాటల్ని మర్చిపోలేదు. సో యేసు ప్రభు యొక్క మృతుల పునరుద్ధానాన్ని గురించి దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాగా అందరినీ మరలా తిరిగి దరిదాపుగా 40 రోజుల పాటు ఆయన మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత 40 రోజుల పాటు ఆయన భూమి మీద సంచరించినట్లుగా మనం లేఖనాల ద్వారా తెలుసుకుంటున్నాం. సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఈ సువార్తను అన్ని చోట్ల ప్రకటించబడుతున్నటువంటి సందర్భం, అన్ని చోట్ల ప్రకటించబడుతుంది. యావత్తు ప్రభు చెప్పాడు, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి అని చెప్పారు. సో ఆ విధంగా భూమి మీద అంతటా అన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించబడుతుండగా ఒకానొక రోజున ఒక చోట ఒక వ్యక్తి యేసు ప్రభువును గురించి విన్న తర్వాత ఆయన వెంబడించడం ప్రారంభించారు. ఆయన వెంబడించుచు ఆయన మార్గాల్లో వెళ్తున్నటువంటి ఆ సమయంలో ఆయన స్నేహితులు ఆయన దగ్గరికి వచ్చి, ఎందుకు మన విశ్వాసాన్ని, మన భక్తిని, మన దేవుళ్ళని విడిచిపెట్టి నువ్వు ఇతర దేవతల వైపు లేక ఆ యేసు ప్రభువుని వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, నువ్వు ఎందుకు వెళ్ళావు అని చెప్పి ఆయన్ని అడిగారు. అప్పుడు ఆ వ్యక్తి తన స్నేహితులకి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, నేను ఒక మార్గంలో వెళ్తున్నాను, నేను వెళ్తున్న మార్గంలో సరిగ్గా 2 మార్గాలు చీలిపోతున్నాయి. 2 మార్గాలు చీలిపోతున్నటువంటి సమయంలో ఎటు వెళ్ళాలో నాకు అర్థం కాలేదు. నాకు ఎటువైపు గమ్యం చేరాలి, ఎటువైపు నేను వెళ్తే నాకు ఈ యొక్క మార్గాన్ని చేరుకోగలనో నాకు అర్థం కాలేదు. అప్పుడు ఒక మార్గంలో ఒక వ్యక్తి పడి చనిపోయినాడు, ఒక మార్గంలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు, సజీవుడిగా ఉన్నాడు. నేను వెళ్ళాల్సిన మార్గం ఏంటో చచ్చిపోయినాడిని అడుగుతానా లేకుంటే బ్రతుకున్న వ్యక్తిని అడుగుతానా? అప్పుడు స్నేహితులు అన్నారు, మనకు సమాధానం కావాలంటే చచ్చినోడు ఏం చెప్పడు కదా, బ్రతుకునోడే కదా చెప్తాడు, కాబట్టి బ్రతుకునోడిని అడగాలి. అవును, ఆ విధంగానే బ్రతికి ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు మృతుల్లోండి చనిపోయి తిరిగి లేచాడు, ఆయన ఇంకనూ సజీవుడిగా ఉన్నాడని బైబిల్ తేటగా చెప్తుంది. యేసు ప్రభు ఇంకా సజీవుడిగానే ఉన్నాడని. కనుక ఆ మార్గాల్లో ఆయన బ్రతికే ఉన్నాడు కాబట్టి ఆ మార్గాల్లో నేను నడుస్తున్నాను. ఇప్పటి వరకు నడిచినటువంటి మార్గాల్లో ఎవడు కూడా బ్రతికి లేడు. ఒకవేళ యేసు ప్రభులాగా చనిపోయి తిరిగి లేచిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే నేను యేసు ప్రభుని విడిచి వారిని కూడా వెంబడిస్తాను అని చెప్పి ఆ వ్యక్తి తన స్నేహితులకి సమాధానం చెప్పాడు. ఎందుకు మన భక్తిని, మన దేవుళ్ళని విడిచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళావు అన్న ఆ యొక్క స్నేహితులకి ఈ వ్యక్తి ఇచ్చిన సమాధానంతో వాళ్ళకు కూడా దిమ్మ తిరిగిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమే, మనం ఈ రోజున ఏ మార్గాల్లో ఉన్నాం? నేను నా జీవితంలో మనకు ఈ గూగుల్ మ్యాప్స్ రాకమునుపు వరకు కూడా మన యొక్క పరిస్థితి ఏదైనా ఒక ప్రాంతానికి, ఒక క్రొత్త ప్రాంతానికి మనం వెళ్తున్నప్పుడు ఆ మార్గాన్ని మనం విచారించి తెలుసుకుంటూ అక్కడక్కడ నిలబడి ఎవరైనా ఎదురుపడితే వాళ్ళని అడిగి ఆ మార్గాల్లో కూడా మనం ఆ ప్రాంతానికి చేరగలుగుతామా లేదని తెలుసుకొని ఆ మార్గాల్లో వెళ్తుంటాం. మరి ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా
మనము చేరవలసిన గమ్యస్థానానికి, మోక్షంలోకి మనం చేరాలంటే ఎవరిని అడుగుతాం? ఏ వ్యక్తి ద్వారా, ఏ వ్యక్తిని అడిగితే మనం ఆ మోక్షంలోకి చేరగలుగుతాం? పేరుకి దేవుళ్ళుగా పిలువబడి అందరు దరిదాపుగా చచ్చిపోయిన వాళ్ళే, ఎవరు కూడా మళ్ళా బ్రతికి లేరు. మన లోకం, మన దేశం అంటది ఆయా యుగాలలో, ఆయా కాలాల్లో, ఆయా యొక్క తరాల్లో వాళ్ళు దేవుళ్ళుగా పుట్టారు, పెరిగారు, చచ్చిపోయారు అని వాళ్ళని దేవుళ్ళుగానే పూజిస్తూ వెళ్తానే ఉన్నారు తప్ప, ఇక నిజంగా దేవుడిగా పిలువబడిన వ్యక్తి చనిపోయి మళ్ళా బ్రతికాడా, బ్రతికిన వ్యక్తి దేవుడిగా కొనియాడబడుతున్నాడా, అటువంటి వాళ్ళు ఉన్నారా? వాడిని గుర్తెరిగి ఆ మార్గంలో నడుద్దాం అన్నటువంటి ఆలోచన చాలామందికి రాకుండా పోవటం బాధాకరమైన విషయమే. కనుక ఈ యొక్క దినమందు మన వ్యక్తిగత జీవితంలో మనము జ్ఞానయుక్తముగా నడవాలి. ఇతరుడైన యోబు కూడా ఆ మాట చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఆమేన్, హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఆయన మృతుల్లోండి తిరిగి లేచిన వ్యక్తి, ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఒకవేళ నీవు క్రైస్తవుడే అయి ఉంటే నీవు ఈ రోజున గుర్తించగలుగుతున్నావా? యేసు ప్రభు మృతుల్లోండి తిరిగి లేచిన సజీవుడైన పరిశుద్ధుడైన దేవుడు, నేను ఆయన వెంబడిస్తున్నాను, ఆయన వెంబడిస్తే నాకు నిత్య జీవం వస్తుంది, నా విశ్వాసం నీలో ఉందా? ఒకవేళ నువ్వు ఆ విశ్వాసంలో బలహీనుడు అవుతుంటే విశ్వాసమునకు కర్తైన యేసయ్యను అడుగు, విశ్వాసంలో నన్ను నూతనపరచండి, బలపరచండి. తప్పకుండా ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆ విధంగా విశ్వాసంలో ఉన్న నీవు ఆ విధంగా దృఢపరచువాడు, ముందుకు కొనసాగించేవాడు, నీతో పాటు నీ ఇంటి వారిని కూడా నువ్వు బలపరిచి నడిపించు. ఒకవేళ నువ్వు ఇంకా దేవుని ఎరగని వ్యక్తివైతే యేసుక్రీస్తు నిన్ను ఆయనను పిలుస్తున్నాడు. నేను మృతుల్లోండి తిరిగి లేచాను, నేను సజీవుడను, మొదటివాడును, కడపటివాడును, జీవించువాడును, మృతునైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నానని యేసయ్య ఘంటాపదంగా చెప్తున్నాడు. ఆయన యొక్క స్వరం సముద్ర అలల వలె, ఘోష వలె వినబడుతుంది. ఒకవేళ నీకు ఇంకా తెలియకపోతే యేసు ప్రభు దగ్గరికి రా. జీవించుచున్నటువంటి యేసయ్య నిన్ను ఉన్నతమైనటువంటి మార్గాల్లో ఆయన నిన్ను నడిపించుటకు సమర్థుడు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ ఉదయ కాలమందు ఆయన మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమే మీకు స్తోత్రాలు. నిజమే తండ్రి, నాయన మీ యొక్క మహా ఉచితమైన కృప చేత ప్రభు రక్షకుడా అయ్యా, మీరు మృతుల్లోండి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. అయినా మీ యందు విశ్వాసం ఉంచిన వాడు అన్నడూ కలవరపడు. మీరు సజీవులు కనుక సజీవుడైన మీరు ఆయన సజీవుల దేశమునకు అనగా నిత్య జీవమునకు మీరు మమ్మల్ని నడిపిస్తారని మీ యొక్క ఆత్మ ద్వారా విశదీకరించబడిన ఈ మాటల్ని జాగరూకులమై ఈ మార్గాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఇంకనూ విశ్వాసమునకు కర్తైన మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని చూస్తూ మీ ద్వారా విశ్వాసములు వృద్ధి పొందుతూ నిత్య జీవంలో పాలు పొందేటట్లుగా సహాయం చేయండి. అలాగే నా ప్రభువా, ఒకవేళ ఇంకా మీరు మీ గురించి ఎవరైతే తెలుసుకోలేకుండా ఉన్నారో వారు ఈ మాటలు ఒకవేళ వింటున్నట్లయితే, అయ్యా మీరు నేను మొదటివాడు, కడపటివాడు, జీవించేవాడివి, మృతుడు అయితే కానీ యుగయుగంలో సజీవుడై ఉన్నానన్న మీ మాట వారి హృదయంలో మళ్ళా పదే పదే ధ్వనిస్తూ నిత్య జీవమునకు వారసులవడానికి జీవించుచున్న మీ మార్గాల్లో నడుస్తూ మీ సన్నిధిలో ముందుకు సాగుటికి సహాయించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా దేవుడు మీకు తోడై ఉండి కృప చూపించి నడిపిస్తాడు. ఆ యొక్క జీవపు మార్గాల్లోకి ప్రభు మీకు నడిపింపునిస్తాడు. ఆయన సజీవుడు. ఆయన అన్నడు కూడా ఇక మృతము లేక మరణము అనేది ఇక ఆయనకి ఎన్నటికీ ఉండదు. ఆయన యుగయుగాలు సజీవుడిగానే ఉన్నారు. ఒకవేళ ఇంకా నువ్వు ఆయన గురించి తెలుసుకోకపోతే ఆయన గురించి తెలుసుకో. ఈ యొక్క విషయాలు, ప్రభువుని గురించిన విషయాలు నీకు ఇంకా తెలియాలంటే నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు ఫోన్ చేయొచ్చు. మేము మీకు ప్రార్థన చేస్తాం. ప్రభు అయిన దేవుని, సజీవుడైన దేవుని మేము ఇంకా పరిచయం చేసి ముందుకు కొనసాగడానికి వీలవుతుంది. హల్లెలూయా. సో ఈ మాటలు విన్న నీవు క్రైస్తవురాలుగా ఉన్నట్లయితే శ్వాసంలో దృఢం తెచ్చుకో, బలపడు. విశ్వాసం కర్తైన దేవుని ద్వారా నిత్య జీవంలో ప్రవేశించేటట్లుగా
నీ యొక్క జీవితం ముందుకు కొనసాగించబడాలని ప్రేమతో కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉంది.